దిల్ రాజు ఈ పేరు 2 దశాబ్దాలుగా వెండితెర వెలుగు. తెలుగు కుటుంబ కథా చిత్రాలకు, సినిమా నిర్మాణ నాణ్యత ప్రమాణాలకు పెట్టింది పేరు. ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు అన్నప్పుడల్లా వారిలో ఒకరిగా అంతా తలుచుకునే పేరు. తెలుగులో ఒక మెగా మూవీ వస్తుంది అంటే ఆ సినిమా నిర్మాత దిల్ రాజా కాదా అని చూసేంత అంచనాలు. పోస్టర్ పై నిర్మాత దిల్ రాజు అని కనిపించిందంటే ఇక ఆ సినిమా హీరో ఎవరో అవసరం లేదు, దర్శకుడు ఎవరో తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే అది దిల్ రాజు సినిమా, ఖచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం. దట్ ఈజ్ రాజు, దిల్ రాజు. స్టార్ ప్రొడ్యూసర్గా, ఫ్యామిలీ మూవీ మేకర్గా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న ఈ దిల్ రాజు ఎవరు? తెలుగు సినీ నిర్మాణ రంగంలో ధృవతారగా మారిన దిల్ రాజు అనితర సాధ్యమైన ప్రస్థానం, విహంగ వీక్షణం మీకోసం. ఒకప్పుడు నిర్మాత అంటే సినిమా పూర్తయ్యాక దిక్కుతోచక ట్యాంకు బండుల్లో దూకే పరిస్థితి. ఇండస్ట్రీలో నిర్మాతను పూచిక పుల్లగా చూసే సంస్కృతి. హీరో పేరుతోనే కాసులు కొరవాలి లేదా మునిగిపోవాలి. పేరు డబ్బులు వస్తే హీరోకి వస్తాయి, లేకపోతే ఇక ఆ నిర్మాత మళ్ళీ కనిపించడు. లేదా కృష్ణానగర్లో ఓ చిన్న హోటల్ లేదా క్యాటరింగ్ చేసుకుంటూ బతికేయాలి. అలాంటి స్థితి నుంచి నిర్మాతను నెంబర్ 1 ప్లేసులో కూర్చోబెట్టింది దిల్ రాజే. నిర్మాత అంటే ఇలా ఉండాలి అనేలా చాలా మంది నిర్మాతలు దిల్ రాజులాగే ప్రొడ్యూస్ చేయాలి అనుకునేంతలా. సినీ పరిశ్రమలో మేరునగా ధీరుడుగా మనకు కనిపిస్తున్న దృశ్యం. ఈ పేరు సంపాదించడం వెనుక, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక దిల్ రాజు ఎన్ని పరమపద సోపానాలు ఎక్కారో, ఎన్ని వైఫల్యాలు పలకరించాయో లెక్కలేదు. ఆయన వెనుక తరతరాల సినీ వారసత్వం లేదు, చెయ్యి అందించి పైకి లాగే మిత్ర బృందమూ లేదు, బంధుగణమూ లేదు. ఆయన కుటుంబంలో కానీ, ఆయన పుట్టి పెరిగిన ఊరిలో కానీ సినిమా వాసనలు లేవు. వందల ఫెయిల్యూర్స్, ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలు. మరి ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమలో విజయాలకు చిరునామా. ఎంతో మంది దర్శకులు, నటులకు జీవితాన్నిచ్చిన ఓ స్టార్ ప్రొడ్యూసర్. ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో తెలుసా? ఆయనకు సినిమా అంటే పిచ్చి, సినిమా నిర్మాణం ఓ వ్యామోహం. ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయి నిర్మాతగా ఆయన ప్రస్థానం అనితర సాధ్యం. 20 ఏళ్ల క్రితం హిట్ అవుతాయన్న నమ్మకం ఉన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ మధ్య మధ్యలో పడుతూ లేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పంపిణీదారుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నాక రాజు నిర్మాతగా టర్న్ తీసుకున్నాడు. ఆ క్రమంలో తన కజిన్ శిరీష్, స్నేహితుడు లక్ష్మణ్తో కలిసి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ను మొదలుపెట్టారు. అలా 2003లో దిల్ మూవీతో తొలిసారి నిర్మాతగా మారారు. వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఆయనకు తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందించింది. అప్పటి నుంచే రాజు కాస్త దిల్ రాజుగా మారిపోయారు. దిల్ రాజు పూర్తి పేరు వి వెంకటరమణారెడ్డి. సినిమా ఇండస్ట్రీకి రాజుగా పరిచయం అయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని నార్సింగ్పల్లి ఆయన సొంత గ్రామం. దిల్ రాజు తండ్రి సుదీర్ఘకాలం గ్రామ సర్పంచ్గా పనిచేశారు. దిల్ రాజు చిన్నప్పుడే ఆయన కుటుంబం సొంత గ్రామంలోని ఆస్తులన్నింటినీ అమ్మేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. ఆటోమొబైల్ రంగంలో నిలదొక్కున్నారు. సికింద్రాబాద్లో ఆయన ఆఫీసుకు సమీపంలోనే అనేక డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉండేవి. మొదటి నుంచి సినిమాపై ఆసక్తి ఉన్న దిల్ రాజు ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పార్ట్నర్గా చేరారు. ఆ క్రమంలో లాభాలను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. థియేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడి విపరీతమైన నష్టాల్ని చవిచూశారు. 2 సార్లు సినీ రంగాన్ని వదిలిపెట్టేశారు. మళ్ళీ ఆటోమొబైల్ రంగంలో నిలదొక్కున్నారు. కానీ ముందే చెప్పుకున్నాం కదా, సినిమా అంటే పిచ్చి. దానికన్నా కూడా దిల్ రాజుకు విజయం అంటే పిచ్చి. ఆయన నాకు ఇన్స్పిరేషన్. సినిమాలో పట్ల ఎలా ఉండాలి, ఎలాంటి కథలు ఎన్నుకోవాలి, ఎలా చేయాలని ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. కానీ
సినిమా చూస్తా మావ నుంచి నేను ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. నేను లోకల్కి, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్కి. అప్పుడు ఆయన దాని నుంచి నేర్చుకున్న ఎన్నెన్నో. నాట్ ఓన్లీ ఒక సక్సెస్ఫుల్ మనిషి కావాలి, ఒక సక్సెస్ఫుల్ కావాలంటే సినిమా ఒకటి, టేస్ట్ ఒకటి, సక్సెస్ ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం ఉండాలి. ఆయన నిర్మాతగా ఎంత సక్సెస్ అయ్యాడో మనిషిగా కూడా అంత సక్సెస్ అయ్యాడండి. అగ్రస్థానంలో ఉండటం వ్యామోహం. అందుకే మళ్ళీ పైసా పైసా కూడబెట్టి పెళ్లి పందిరి సినిమాను నైజాంలో రిలీజ్ చేశారు. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అవ్వడంతో దిల్ రాజు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఆ తరువాత 2001లో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఖుషీ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులతో సంచలన విజయం నమోదు చేసింది. పెట్టిన డబ్బుకు రెండింతలు తిరిగి రావడంతో దిల్ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత నిర్మాతగా మారడం, 2003లో నిర్మించిన తొలి సినిమా దిల్ హిట్ కొట్టడం, తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరు మారుమోగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత వరుసబెట్టి హిట్లు కొట్టాడు. ఎంతగా అంటే ఇండస్ట్రీ షాక్ అయ్యేంతగా, ఎవరి రాజు అనేంతగా. అందరినీ తను చూసుకునే విధానం, అందరికీ తను ఇచ్చే గొప్ప అంటే ఇన్స్పిరేషన్గా తను ఇచ్చే మాటలు, అంటే ఏ మనిషిని ఏమాత్రం హర్ట్ చేయకుండా, తన ఎదురుగా అంత హర్ట్ చేసే, ఎంత హర్ట్ చేయకుండా ఇంత స్వీట్గా మాట్లాడి చేసే విధానం నాకు చాలా బాగా ఆకట్టుకుంది. చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక మంచి కొడుకుగా, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్గా, మంచి తండ్రిగా, మంచి అన్నగా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఆయనతో ఈయన కలిసి నేను పనిచేస్తున్నాం అనేది నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా. 2004లో అల్లు అర్జున్ హీరోగా నిర్మించిన ఆర్య చిత్రం బ్లాక్ బాస్టర్. 2005లో రవితేజ హీరోగా భద్ర, 2006లో బొమ్మరిల్లు, 2007లో మున్నా, 2008లో పరుగు, 2009లో ఆకాశమంతా. ఒక్కో సినిమా ఒక్కో మెట్టు, ఒక్కో మైల్ స్టోన్, ఒక్కో రికార్డుల మీద రికార్డులు. ఇండస్ట్రీ గతిరీతుల్ని మార్చే చిత్రాలు, బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తుడిచిపెట్టేసే సినిమాలు. అలా దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్గా మారాడు. ఎన్నో వైఫల్యాలు, ఎన్నో కష్టనష్టాల తర్వాత దిల్ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రేంజ్కి చేరుకున్నాడు. సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఆయన ఎదుర్కొన్న అనుభవాలే ఈరోజు నిర్మాతగా ఈ స్థాయిని చేరుకోవడానికి కారణంగా దిల్ రాజు అంటారు. ఒక కథ విని దాన్ని పక్కాగా జడ్జి చేయగలగడం దిల్ రాజు స్పెషాలిటీ. అయినా అడపా దడపా అపజయాలు పలకరించాయి. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యను ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన జోష్ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. నిర్మాతగా మారాక దిల్ రాజుకు ఇది తొలి పరాజయం. ఆ తరువాత మరో చరిత్ర, రామ కృష్ణ కృష్ణ, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, గగనం, ఓ మై ఫ్రెండ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామయ్య వస్తావయ్యా, ఎవడు, పిల్ల నువ్వు లేని జీవితం, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణాష్టమి, సుప్రీం వంటి చిత్రాలు నిర్మించారు. ఇందులో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. నిర్మాతగా మారిన దిల్ రాజు పంపిణీదారుడిగా కొనసాగుతూనే వస్తున్నారు. నచ్చిన సినిమాలతో పాటు తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలను పంపిణీ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఖుషి, ఛత్రపతి, పోకిరి, హ్యాపీ డేస్ లాంటి సినిమాలను దిల్ రాజే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి ఇండస్ట్రీలో మాత్రం ఈ మెయింటైన్ గుడ్ రిలేషన్స్. గుడ్ రిలేషన్ ఈజ్ గుడ్ లైఫ్ అన్నట్టు డెఫినెట్లీ ఆయన గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాడు. అందరితో చాలా మంచిగా మెయింటైన్ చేస్తాడు. అతని మంచితనమే ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే ఇండస్ట్రీలో ఇక్కడ ఇంత అంటే ఒకరోజు సూపర్ హిట్, ఒకరోజు సూపర్ ఫ్లాప్, అప్ అండ్ డౌన్ అయ్యే ఇండస్ట్రీలో ఇంత బాగా గెట్ ఆన్ అవ్వాలంటే మాత్రం ఒక మంచితనంతో, గుడ్ బిహేవియర్ తోటి అవుతామండి. ఆయన మెయింటైన్ చేసే గుడ్ రిలేషన్ వల్లనే ఈరోజు ఆయన అంత సక్సెస్ఫుల్గా ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఆయనతో కలిసి
ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు వచ్చిన పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్లీ నేను లోకల్ సినిమా అన్నతో కలిసి పనిచేయడం నేను చాలా నేర్చుకున్నా. నేను సినిమాకి నా వర్క్ చేయడమే కాకుండా ఆ సినిమాతో కలిసి పనిచేయడం నేను చాలా నేర్చుకున్నా. అవి నా ఫ్యూచర్లో నేను చేయబోయే సినిమాలకి నా జర్నీకి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఆపర్చునిటీ ఆయన ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నిర్మాతగా, సినిమా పంపిణీదారుగా ఘోర పరాజయాలు ఎదురైన స్టార్ నిర్మాతగా ఆయన ఏనాడు వెనకడుగు వేయలేదు. నిర్మాతగా దిల్ రాజు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో 75% విజయాలే ఉన్నాయంటే ఆయన సక్సెస్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలు తీయడం మాత్రమే కాదు, మంచి చిత్రాలు చేయడం ఆయన నైజం. అందుకే ఆయన నిర్మించిన పలు చిత్రాలని అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రంగా బొమ్మరిల్లు నంది ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని, పరుగు మూవీ నంది అవార్డును గెలుచుకున్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీకి గాను 2011లో నాగిరెడ్డి మెమోరియల్ ఫర్ బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దిల్ రాజు ఖాతాలో చేరింది. దిల్ రాజు గారు ఎన్నో చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఎన్నో చిత్రాలు నిర్మించి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సో నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన మూవీస్, ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ చాలా చూశాను. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో దిల్, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనం అన్ని సినిమాలు. అంటే ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏ సినిమా చేసినా దాన్ని బాగా నమ్మి చేస్తారు, బాగా లవ్ చేసి చేస్తారు. అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సో డైరెక్టర్స్కి ముఖ్యంగా ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది. దిల్ రాజు గారితో వర్క్ చేసే ప్రతి డైరెక్టర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. నాకు ఆయనతో చాలా క్లోజ్ యాక్సెస్ ఉంది. మా ఇద్దరికి ఫస్ట్ పటాస్ అనే సినిమా ఒక 1 వీక్లో రిలీజ్ అనగా వచ్చి ఆయన రషెస్ చూశారు. సో సినిమా చూసి ఒకటే అన్నారు, అతను ఒక్కడే తర్వాత కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుందని చెప్పారు. నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ అది. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన బ్యానర్లోనే సుప్రీం సినిమా చేయడం జరిగింది. అది కూడా మంచి హిట్, సూపర్ హిట్గా అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేయబోతున్నాను రాజా ది గ్రేట్ రవితేజ గారితో. సో ఈ జర్నీలో రాజుగారితో ఎన్నో నేర్చుకున్నాను, ఆయనతో ఎన్నో షేర్ చేసుకున్నాను. సో ఆయన ఇలాగే ఇక ముందు కూడా ఇంతే ఎనర్జెటిక్గా, ఇంతే చక్కగా అన్ని జానర్స్లో అందరినీ అలరించే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడాదికి కనీసం 2-3 సినిమాలకు తగ్గకుండా నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మందికి చేతి నిండా పని కల్పిస్తున్నారు ఆయన. మూవీ మొగ్గల్ డి రామానాయుడిని ఆదర్శంగా భావిస్తారు. ఆయనంతలా కాకపోయినా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో, ముఖ్యంగా బాలీవుడ్లో సినిమాలు తెరకెక్కించాలన్నది దిల్ రాజు ఆశయం. చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి ఆ నలుగురు పేరు వినిపిస్తుంటుంది. ఆ నలుగురిలో దిల్ రాజు ఒకరిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగానే భవిష్యత్తులో సొంతంగా థియేటర్లను రన్ చేయాలన్న కసి పెంచుకున్నారు. ఆ కసితోనే ఆయన తన సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా థియేటర్లు రన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన్ని కదిలిస్తే సినిమాలో మ్యాటర్ ఉంటే థియేటర్ల యజమానులే పిలిచి మరీ ప్రదర్శిస్తారని సమాధానం చెప్తారు. సౌమ్యుడిగా, క్రమశిక్షణకు మారుపేరుగా, మంచి వ్యక్తిగా, మాటకు కట్టుబడేవాడిగా దిల్ రాజుకు ఇండస్ట్రీ నీరాజనం పడుతుంది. తన సినిమాలన్నీ కుటుంబ సమేతంగా థియేటర్కు వచ్చి చూసేలా జాగ్రత్త పడతారు కాబట్టి, కుటుంబ బాంధవ్యాలు, మానవీయ విలువలు ఆయన ప్రతి సినిమాలో అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి, అశ్లీలతకు, బూతు కామెడీలకు తావు లేకుండా చూసుకుంటూ కుటుంబ కథా చిత్రాల నిర్మాణం కోసం పరితపిస్తారు కాబట్టే ఆయన దిల్లున్న సినీ రారాజుగా వెలుగొందుతున్నారు. ఎంతో మంది దర్శకులు, నటులు ఆయన బ్యానర్లోనే ఎదిగారు. ఎంతో మంది నిర్మాతలు ఆయన శైలిని అనుసరిస్తూ ఎదిగారు, ఎదుగుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ఏ అండాదండా లేకుండా ఎదిగి వటవృక్షమై ఎంతో మందికి నీడనిస్తున్న దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ధృవతార అనడంలో సందేహం లేదు. ఒక హీరో సినిమా అని చెప్పుకునే రేంజ్లో ఒక దిల్ రాజు ప్రొడక్షను అని ఇండస్ట్రీలో చెప్పుకోవడం కాదు,
బయట విలేజెస్లో పబ్లిక్లో కూడా అదే ఇది దిల్ రాజు సినిమా అంట చూద్దాం పదా అనే స్థాయికి దిల్ రాజు వచ్చాడు. చాలా హ్యాపీ. మరి మాతో పాటు సినిమాలు తీస్తూ అందరికంటే మిన్నగా చాలా ముందడుగేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ దిల్ రాజు, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే నన్ను చాలామంది అడిగారు దిల్ రాజు, నువ్వు విలన్గా చేస్తున్నావు కదా దిల్ రాజు సినిమాలో ఎందుకు చేయవని. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఒక అగ్ర నిర్మాతగా దిల్ రాజు వాణిజ్య విజయాలే లక్ష్యంగా బతికేయచ్చు, కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. కానీ ఆయన సినిమాల్లో విలువలుంటాయి, ప్రేమలుంటాయి, వసుదైక కుటుంబ భావనలుంటాయి. కాంబినేషన్లను నమ్ముకోరాయన, కథను నమ్ముకుంటారు. అందుకే దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటాయి, 10 కాలాల పాటు చెప్పుకునేలా ఉంటాయి. బొమ్మరిల్లు, పరుగు, ఆకాశమంతా, ఒక సీతమ్మ వాకిట్లో, బృందావనం, శతమానం భవతి లాంటి అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలు ఆయన నిర్మాణ సృజనకు తార్కాణాలు. ఎంతో మందికి నీడనిస్తూ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలోనూ సుఖప్రదంగా, జయప్రదంగా, ఫలప్రదంగా సాగాలని యోయో టీవీ ఆకాంక్షిస్తుంది. శతమానం భవతి అంటూ హృదయపూర్వకంగా దీవిస్తుంది.